హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో గణితం కంటెంట్ మరి ఇప్పటిగా చూద్దాం. హెచ్జిటికి ఉపయోగపడే విధంగా ఈ బిట్లు ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ వీడియోలోకి వెళ్తే ఎవరైతే హెచ్జిటికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను అండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. రెండు వేల 2/3 మరియు 3/4 మధ్య గల అకరణీయ సంఖ్య 2/3 మరియు 3/4 మధ్య గల అకరణీయ సంఖ్య కనుక్కోవాలంటే వీటి యొక్క సరాసరి కనుక్కుంటే సరిపోతుంది. చూద్దాం ఒకసారి. ఒక ఆప్షన్లో ఇవి ఉన్నాయో లేవో చూద్దాం ఒకసారి. 2/3 ప్లస్ 3/4 సరాసరి 2 కాబట్టి బై 2 వేస్తున్నాం. కసాగు 12 అండి. 3 శాతం 4 సార్లు పోతుంది, 4 2 8. 4 శాతం 3 సార్లు పోతుంది, 3 3 9 బై 2. 8 9 17. 17 బై ఈ పైన 2 ఈ 2 అనేది పైకి గుణిస్తుంది పైకి వెళ్ళి. సో 17/24 అవుతుంది. సో 17/24 అనేది మనకు ఆప్షన్లో లేదండి. తర్వాత ఇక్కడ ఆప్షన్లో ఏది కాదనే ఆప్షన్ కూడా లేదు. సో ఇట్లా ఏదో ఒకటి అవ్వాలి. పైవన్నీ అయినా అవ్వాలి, ఏదైనా ఏదో ఒకటి అవ్వాలి. ఎందుకంటే ఏది కాదనే ఆప్షన్ ఉంటే 17/24 అనేది అయ్యేది. సో 17/24 కూడా ఒక అకరణీయ సంఖ్య అవుతుంది. రెండింటి మధ్య ఏ రెండు అకరణీయ సంఖ్యల మధ్యమైన అనంతమైనటువంటి అకరణీయ సంఖ్యలు మనం రాసుకోవచ్చు. సో దీనికి మనం సింపుల్గా వేరే ప్రాసెస్లోకి వెళ్దాం. ఇచ్చినటువంటి ఆప్షన్స్ బేస్ చేసుకొని మనకు హారంలో 60 వచ్చేటట్టు మనకి ఇచ్చినటువంటి రాసుకుందాం. సో 2/3 60 రావాలంటే పైన కింద 20 చేత గుణించాలి. పైన కింద 20 చేత గుణించడం వల్ల ఈ 20 క్యాన్సిల్ అవుతుంది. మనకు కావాల్సినటువంటి 2/3 అలానే ఉంటుంది. సో నో ప్రాబ్లం. కాబట్టి పైన కింద 20 చేత గుణిస్తే 40/60. నెక్స్ట్ తర్వాత 3/4. 3/4కి 60 రావాలంటే పైన కింద 15 చేత 15 చేత గుణించాం కాబట్టి పైన కూడా 15 చేత గుణించాం. 15 3 45, 15 4 60. 40/60 41/60 వచ్చింది. సో 40/60 41/60 మధ్య ఎన్ని ఉన్నాయో చూద్దాం. 40/60 45/60. ఓకే, ఏమేమి చూడండి. నెక్స్ట్ 41/60, నెక్స్ట్ 42/60, నెక్స్ట్ 43/60, 44/60, 1 2 3 4 వచ్చినాయండి. సో మనకు కావాల్సినవి ఏమేంటి? 41/60 ఉంది. తర్వాత 43/60 కూడా వచ్చింది. 41/60 తర్వాత 42/60, 43/60 కూడా వచ్చింది. నెక్స్ట్ 22/2 వచ్చినాయి కాబట్టి మూడోది కూడా కంపల్సరీగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి 22/30 అనేది. సో 44/60ని కొట్టేసామనుకోండి. 2 22లు 2 30లు. సో 22/30 వచ్చింది. సో మనకు కావాల్సినటువంటి అకరణీయ సంఖ్యలు ఏమిటి? 41/60, 43/60, 22/30 అన్నీ కూడా అవుతాయి అనమాట. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 43,67,245 సంఖ్య నందు ఆరు యొక్క స్థాన విలువ మరియు సహజ విలువల మధ్య భేదం ఎంత? ఇందులో ఆరు ఎక్కడుందండి? 1, 10, 100, 1000, 10,000. 10,000లో ఉంది కాబట్టి 10,000 ఇంటూ 6 వేయాలి, అంటే 60,000 అవుతుంది. అయితే ఆరు యొక్క సహజ విలువ ఏమవుతుందండి? 6 అవుతుంది. వీటి యొక్క డిఫరెన్స్ భేదం ఏమవుతుంది? 10 6 పోతే 4 అండి. ఇక్కడ 9, ఇక్కడ ఒక 9, ఇక్కడ ఒక 9, ఇక్కడ 5. 59,994 అవుతుందండి. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ట్రిపీజియం ఏబిసిడిలో ఏబి ప్యారలల్ టు డిసి యాంగిల్ ఏ 50 degrees, యాంగిల్ బి 70 degrees అయినా యాంగిల్ డి మరియు యాంగిల్ సిల కొలతలు ఎంత? ట్రిపీజియం తీసుకుంటే మనము ఏబిసిడి అనే ఒక ట్రిపీజియం తీసుకుంటున్నామండి. అయితే ఇందులో ఏబి ప్యారలల్ టు డిసి అన్నాడు. అంటే ఏబి అనేది డిసికి సమాంతరం అన్నాడు. అంటే ఇవి రెండు సమాంతర రేఖలు అవుతాయి. ఈ సమాంతర రేఖల్ని ఈ రెండు రేఖలు ఖండిస్తూ ఉన్నాయి అన్నమాట. సో అవి తిరేక రేఖలు. సమాంతర రేఖల్ని
ఏడి బీసీ అనే రెండు తిర్యక రేఖలు ఖండిస్తున్నాయి అనుకోండి. ఆ ప్రకారంగా చూసుకుంటే మనము ఇప్పుడు యాంగిల్ ఏ ఇచ్చారండి 50 డిగ్రీలు, తర్వాత యాంగిల్ బి 70 డిగ్రీలు. అయితే మనం ఇప్పుడే చెప్పుకున్నాం ఏబి సిడీలు సమాంతర రేఖలు అయితే ఏడి అనేది ఒక తిర్యక రేఖ అనుకోండి. ఇప్పుడు మనకు కావాల్సింది యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి. మనకు కావాల్సింది ఏంటి? యాంగిల్ డి యాంగిల్ సిల కోణాల మధ్య భేదం కావాలి. అంటే యాంగిల్ ఏ యాంగిల్ డి యాంగిల్ సిల కొలతల మధ్య భేదం కావాలి. కాబట్టి ఇప్పుడు మనం ఏం రాసుకుందామంటే, సపోజు ఈ రెండు సమాంతర రేఖలకు రెండు తిర్యక రేఖలు ఖండించినప్పుడు ఇది ఒక ట్రిపిజం కదా, ట్రిపిజం లాగా గీద్దామండి. ఏబిసిడి అనేది ఒక ట్రిపిజం. అయితే ఇప్పుడు ఈ సమాంతర రేఖలు కాబట్టి ఈ సమాంతర రేఖలకు ఏడి అనే ఒక తిర్యక రేఖ ఖండించింది కాబట్టి వీటి యొక్క అంతర్కోణాల మొత్తం అనేది 180 డిగ్రీలకు సమానం అనమాట. అయితే యాంగిల్ ఏ ఎంత ఇచ్చాడండి? 50 డిగ్రీలు. ఈ రెండింటి మొత్తం యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి ఎంత అవ్వాలండి? 180 డిగ్రీలు అవ్వాలి. అలాగే ఇది కూడా ఇక్కడ ఎంత? 70. ఈ రెండింటి మొత్తము 180 డిగ్రీలకు సమానం అవ్వాలి. ఎందుకంటే రెండు సమాంతర రేఖలను రెండు తిర్యక రేఖలు ఖండించినాయి కాబట్టి వీటి యొక్క అంతర్కోణాలు అనేవి వాటి మొత్తం 180 డిగ్రీలకు సమానం. ఆ ప్రకారంగా చూసుకుంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవ్వాలి. ఆ ప్రకారంగా యాంగిల్ ఏ ఎంతండి? 50 డిగ్రీలు ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి ఎంత అవుతుంది అప్పుడు? 180 మైనస్ 150 అవుతుంది. అప్పుడు 30 డిగ్రీలు అవుతుంది అనమాట. యాంగిల్ డి 30. నెక్స్ట్ ఏంటండి? యాంగిల్ బి ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి వీటి యొక్క మొత్తం కూడా 180 డిగ్రీలు అవ్వాలి. యాంగిల్ బి ఎంత అండి? 70 డిగ్రీలు ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180. ఇప్పుడు యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు ఈ 70 అటు వెళ్తే 180 మైనస్ 70 110 డిగ్రీలు. 110 డిగ్రీలు. తర్వాత ఇందాక ఎంత వచ్చిందండి? 130 డిగ్రీలు. 180లో 50 పోతే 130 డిగ్రీలు వచ్చిందండి. ఇప్పుడు వీటి యొక్క డిఫరెన్స్ ఎంతండి? 130 మైనస్ 110 ఎంత అండి? 20 డిగ్రీలు. సో ఆప్షన్ ఏ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 58%ను నిష్పత్తి రూపంలో కనిష్ట పదాలలో తెలుపగా లవంలో ఉన్న అంకెల లబ్ధం ఎంత? ఫస్ట్ 58% అంటే పర్సెంట్ తీసేసి రాస్తే బై 100 అవుతుందండి. కొట్టివేతలు పోతే కనిష్ట పదాల్లో తెలపాలి. కనిష్ట పదాలు అంటే వీలైనంత వరకు కొట్టేయాలన్నమాట. 2 29లు 2 50లు. సో ఇంకేమంటున్నాడండి? లవంలో ఉండు సంఖ్యలోని అంకెల లబ్ధం. లవంలో ఏమేమి ఉన్నాయండి? 29 అనే సంఖ్య ఉంది. సంఖ్యలోని అంకెలు ఏమిటి? 2 9. అంటే వీటి యొక్క లబ్ధం 2 × 9 18 అవుతుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 20 రాసుల సరాసరి నుండి వాటి విచలనాల మొత్తం 100 అయిన విచలనాల సరాసరి ఎంత? చూడండి ఇక్కడ విచలనాలు ఇచ్చాడు. మనము విచలనాల సరాసరి కనుక్కోవాలి. ఏం రాసుకోవచ్చు? సిగ్మా డి బై ఎన్ అనమాట. సిగ్మా డి అంటే విచలనాల మొత్తం, ఎన్ అంటే నెంబరు. ఎంత? నెంబరు 20 రాసులు, 21లు 25లు. సో ఎంత అవుతుంది? సరాసరి 5 అవుతుంది అనమాట. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ రెండు కోణాల నిష్పత్తి 3:1. పెద్ద కోణం 60 డిగ్రీలు అయిన చిన్న కోణం ఎంత? రెండు కోణాల నిష్పత్తి 3:1 అంట. అందులో పెద్ద కోణం 63 డిగ్రీలు అంటే అప్పుడు ఏమవుతుందండి? చిన్న కోణము పెద్ద కోణంలో 1/3 వంతు అవుతుంది. 1/3 ఇంటూ 63. 3 ఒకట్లు 3 21లు 21 డిగ్రీలు. సో చిన్న కోణం ఎంత అవుతుంది? 21 డిగ్రీలు. పెద్ద కోణము 63 డిగ్రీలు. సో 21 డిగ్రీలు ఎంత ఉంది? ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ 4⁻⁻1 ఇంటూ 3⁻⁻1 డివైడెడ్ బై 6⁻⁻1. 4⁻⁻1ని డైరెక్ట్గా నేను 1/4 అని రాస్తున్నాను. ఇంటూ
3 పవర్ -1ని 1/3 అని రాస్తున్నాను, డివైడెడ్ బై 6 పవర్ -1ని 1/6 అని రాస్తున్నాను. సో లవాలు హారాలు గుణించేస్తున్నాను. లవాలు గుణిస్తే 1 × 1 1, 4 × 3 12/1/6. ఇప్పుడు ఈ భిన్నం పైకి తీసుకొస్తున్నాను. 1/12 ఇంటూ భిన్నం తిరగబడుతుంది 6/1 అవుతుంది. 6 1 6 2 1/2. 1/2 ఎక్కడ ఉందండి? ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, 1000 రూపాయల విలువ గల యంత్ర సామాగ్రిలో తరుగుదల రేటు 5% అయినా సంవత్సరం తర్వాత దాని విలువ ఎంత? చూడండి, ఇక్కడ తరుగుదల రేటు అనేది ఎప్పుడైనా కూడా ఇక్కడ జనాభా పెరుగుదల కానీ తరుగుదల కానీ ఇట్లాంటివన్నీ కూడా మనము చక్రవడ్డీ ప్రకారం చూసుకోవాలి. సో దీన్ని ఇక్కడ పీని 1000 రూపాయలుగా తీసుకోండి. తర్వాత రూపాయలని ఇచ్చాడు, ఒక నిమిషం అండి. సో పి ఇంటూ 1 - రేటు తరుగుదల అన్నాడు కాబట్టి మైనస్ వేసుకోవాలి. యాక్చువల్గా అయితే పి ఇంటూ 1 + r/100 హోల్ పవర్ n అండి. ఇప్పుడు మైనస్ పి ఇంటూ 1 - 5/, రేట్ అంటే 5% ఇచ్చాడు, బై 100, 1 సంవత్సరం అన్నాడు కాబట్టి బై పవర్ 1, 5 చేత 5 ఒకట్లు 5 20 అండి. ఇప్పుడు 1 - 1/20 అవుతుంది. ఇంకో స్టెప్ వేస్తున్నాను చూడండి. 1000 ఇంటూ 1 - 1/5, 21 25 కాబట్టి. తర్వాత ఇప్పుడు 5 చేత మల్టిప్లై చేస్తే కసాకు గట్టి మల్టిప్లై చేస్తున్నాను. 5 ఒకట్లు 5, 1 5 5, 5 ఒకట్లు 5, 5 1 4/5. 1000 ఇంటూ, సారీ అండి ఒక్క నిమిషం, 1000 ఇంటూ 1 - 5/100 కదండి, 20 అవుతుంది. అప్పుడు 5 ఒకట్లు 5 20. 1000 ఇంటూ 1 - 1/20. ఇప్పుడు కసాకు 1కి 20, కసాకు 20 అవుతుందండి. 21 20, 20 - 1/20. సో 19/20 అవుతుంది. 1000 ఇంటూ 19/20. ఈ 0కి 0 క్యాన్సిల్, 2 ఒకట్లు 2 50, 100, 19 5 45, 95, సారీ 19 95, 19 950 రూపాయలు అవుతుంది. 5% తరుగుదల పోతుంది. కానీ మనకి ఇక్కడ లెక్కలో 950 అనేది లేదు. సో 1000 రూపాయలు అనేది 950 అవుతుంది. అంతేకాని 9500 కానీ 10500 అయితే అవ్వదు కదా, తగ్గింది కాబట్టి 950 అవుతుంది. 1000 రూపాయలు 10,000 తీసుకుంటే వేరే వస్తుంది. కానీ ఇక్కడ మనకి 9500 అనేది అవ్వదు. ఇది అవ్వదు, ఇది అవ్వదు. ఎందుకంటే 1000 రూపాయలు అనేది 10,000కి పోదు కదండి. తగ్గితే 1000, తగ్గితే 900 అవుతుంది, లేదా 950 అవుతుంది, అంతే కదా. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, ఏది కాదు. నెక్స్ట్, ఈ క్రింది వానలో సరైనది ఏది? x ప్లస్ x డిగ్రీలు ప్లస్ y డిగ్రీలు = 90 degrees అయినా x డిగ్రీలు y డిగ్రీలు సంపూరక కోణాలు అవుతాయని. సంపూరక కోణాలు మొత్తం ఎప్పుడు కూడా 180 డిగ్రీలు అవుతుంది. సో ఇది తప్పు. p degrees ప్లస్ q degrees = 180 degrees అయినా p degrees y డిగ్రీలు q డిగ్రీలు అండి ఇది సంపూరక కోణాలు అవుతాయని. ఇది కూడా తప్పు. ఎందుకంటే పూరక కోణాలు మొత్తం కూడా 90 degrees సమానం. సో ఏది కాదు. నెక్స్ట్, ఆంగ్ల అక్షరాల్లో జడ్ అను అక్షరం కలిగి ఉండు సౌష్ఠవాక్షరాల సంఖ్య. జడ్ అనే అక్షరానికి సౌష్ఠవాక్షరాలు 0 ఉండవు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, 16 సెంటీమీటర్లు భుజంగల చతురస్రాకార కాగితం నుండి 12 సెంటీమీటర్లు ఇంటూ 8 సెంటీమీటర్లు దీర్ఘ చతురస్రాన్ని కత్తిరించిన మిగిలిన వైశాల్యం ఎంత? ఒక చతురస్రాన్ని భుజం ఇచ్చాడు, దాని నుంచి 8 సెంటీమీటర్లు కలిగినటువంటి 12 సెంటీమీటర్ల పొడవు 8 సెంటీమీటర్ల వెడల్పు కలిగినటువంటి ఒక దీర్ఘ చతురస్రాన్ని కత్తిరించారంట. అప్పుడు మనము
చతురస్ర వైశాల్యంలోంచి దీర్ఘచతురస్ర వైశాల్యం తీసేస్తే వచ్చేదే మిగిలిన కాగితం యొక్క వైశాల్యం. సో చతురస్ర వైశాల్యం ఫార్ములా ఏ స్క్వేర్ అంటే భుజం ఎంత ఇచ్చాడంటే 16, 16 స్క్వేర్ అంటే 16 16 256. చతురస్ర వైశాల్యం 256 వచ్చింది. అలాగే దీర్ఘచతురస్ర వైశాల్యం ఎంత 12 96. 256లో 96 తీసేస్తే 0, 15 × 9 = 6, 160. 160 అనేది ఎక్కడ ఉందండి? ఆప్షన్ 4. మిగిలింది 160 సెంటీమీటర్ స్క్వేర్. ఒక కుటుంబ ఆదాయము నెలలో చేసిన ఖర్చుల వివరాలను దిగువ ఉన్న పై చిత్రం సూచిస్తుంది. కుటుంబం ఆదాయం 9,000 అయినా అద్దెకు పెట్టిన ఖర్చు ఎంత? చూడండి ఇక్కడ ఒక కుటుంబంలో నెలలో చేసిన ఖర్చుల వివరాలు 5 షాట్లో చూపించాడు. ఆ ఇంటి అద్దె అనేది ఇదండి. ఇంటి అద్దె అనేది 90%. సో మనకు వచ్చే మొత్తం కూడా 9,000 అంటే 9,000లో 90% ఇంటి అద్దెగా పెట్టాడు. 5 షాట్ కాబట్టి 360 డిగ్రీల కోణం తీసుకోవాలి. 360, 0 0 క్యాన్సిల్, 9 1 9 4 4 చేత 9,000/4. 9 1 9 4 9,000/4 అండి. 9,000ని 4 చేత భాగిస్తే 2 2 2 4,500, 2 1 2 2 2 2 4 2 5 10 0 2,250 రూపాయలు ఇంటి అద్దెకు ఖర్చు పెట్టారనమాట. సో 2,250. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 10 మీటర్ల పొడవు గల తాడు నుండి 2 3/5 మీటర్లు మరియు 3 3/10 మీటర్ల పొడవు గల 2 ముక్కలు కత్తిరించగా మిగిలిన ముక్క పొడవు ఎంత అంటున్నాడండి. ఇప్పుడు ఆ 2 ముక్కల పొడవులు మనము కూడదాము. 3 3/10 అంటే 13 30, 33/10 ప్లస్ 5 2 10 13/5. 10కి 5 కసాగు 10 అండి. 10 చేత ఒకసారి పోతుంది, ఒక 33 33. 5 చేత 2 సార్లు పోతుంది, 2 13 26. 26 33 ఎంత? 59/10. ఇప్పుడు మనకు మొత్తం పొడవు 11 మీటర్లు. 59/10 దీన్ని తీసేస్తున్నాం. 1కి 10కి కసాగు 10 అండి. 1 చేత 10 సార్లు పోతుంది, 10 10 11 110 110. 10 చేత ఒకసారి పోతుంది, ఒక 59 59. 110లో 59 పోతే ఎంతండి? 51. 60 50 51. ఎస్, 51/10 వస్తుందండి. 51/10. 10 చేత 10 5 50. శేషము ఎంత? 1 వస్తుంది. 51 10 5 50. శేషం 1. అప్పుడు 5 1/10 అవుతుంది అనమాట. 5 1/10 ఆప్షన్ 1లో ఉంది. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. మిగిలిన ముక్క పొడవు 5 1/10 మీటర్లు అన్నమాట. నెక్స్ట్, క్రింద చూపబడినటువంటి పటంలో ఏబిసిడి ఒక దీర్ఘచతురస్రమైన యాంగిల్ బిఈసి వైశాల్యం ఎంత? ట్రయాంగిల్ బిఈసి వైశాల్యం అండి. అంటే ఇది ఒక ట్రయాంగిల్ బిఈసి, దీని యొక్క వైశాల్యం కనుక్కోవాలి మనం. అయితే ఇక్కడ బిఈసి అనేది భూమి అవుతుంది. ఏబిసిడి దీర్ఘచతురస్రంలో మనకు బిఈసి అనేది త్రిభుజం కాబట్టి త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోవాలి మనం. త్రిభుజం యొక్క వైశాల్యం ఫార్ములా 1/2 ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. భూమి ఎంత అండి? 16. ఎత్తు ఎంత అండి? 8. 2 1 2 8. మిగిలింది ఎంత అండి? 8 ఇంటూ 8 అంటే 64 సెంటీమీటర్ స్క్వేర్. 64 సెంటీమీటర్ స్క్వేర్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక వడ్రంగి 9 మంచాలను తయారు చేశారు. ప్రతిదాన్ని 8,500లకు అమ్మగా అతనికి వచ్చిన మొత్తం సొమ్ము ఎంత? 8,500 ఇంటూ 9. 900 900 9 45 9 72 76 76,500. 76,500 ఎక్కడ ఉందండి? ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక జత చెప్పుల ధర 250 రూపాయలు. శివ వద్ద 195 రూపాయలు మాత్రమే ఉంటే చెప్పులు కొనడానికి ఇంకా
ఎంత మొత్తం కావాలి? 250 మైనస్ 195. 10 ఇట్లా 5 పోతే 5, 14 ఇట్లా 9 పోతే 5, 55 రూపాయలు కావాలి ఇంకా. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ క్రింది జతల్లో మొదటి సంఖ్య రెండవ సంఖ్య కారణాంకం గల జత ఏది? చూడండి, 15 చేత 5 సార్లు పోతుంది. ఇక్కడ 26 చేత చూడండి, 832ని 26 చేత భాగిస్తే 26 చేత 832ని భాగిస్తున్నాను. 26 మూళ్ళు 25 మూళ్ళు 75, 78 అండి. 5 వస్తుంది. 26 2 52. అంటే 26 అనేది 832కు ఒక కారణాంకం అవుతుంది. అలాగే 14 చేత 322ను భాగిస్తున్నాం. 14 2 28 పోతే 4, 14 3 42. సో ఇది కూడా భాగిస్తుంది. సో పైవన్నీ కూడా కారణాంకాల జతలే. మొదటి సంఖ్య రెండవ సంఖ్య కారణాంకాలు అవుతాయి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, 15 స్క్వేర్ 16 స్క్వేర్ల మధ్య ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయి? చూడండి, n స్క్వేర్ n+1 హోల్ స్క్వేర్ల మధ్య 2n పూర్ణ సంఖ్యలు ఉంటాయి. ఇది ఫార్ములా. 2n అంటే n ఎంత అంటే 15, 2n అంటే 2 ఇంటూ 15, 2 15లు 30. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక సైకిల్ ప్రకటన వెల 3600 మరియు అమ్మక వెల 3312 అయిన దానిపై తగ్గింపు శాతం ఎంత? 3600 సైకిల్ని 3312 రూపాయలకి అమ్మేశాడు. సో ఖచ్చితంగా నష్టమే వస్తుంది. సో ఆ నష్టం ఎంతో చూద్దాం. నష్ట శాతం తర్వాత కనుక్కుందాం. 10 2 పోతే 8, 9 1 పోతే 8, నెక్స్ట్ 5 3 పోతే 288 రూపాయలు నష్టం వచ్చిందండి. నష్టము బై కొన్న వెల 3600 ఇంటూ 100. ఈ 2 సున్నాలు క్యాన్సిల్ అండి. 6 6లు 36, 6 4 24 పోతే 6 48. నెక్స్ట్ 6 48 ఎంతదండి? 8% తగ్గింది. తగ్గింపు శాతం 8. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక ఆడిటోరియం నందు వరుసకు 27 కుర్చీలు లేదా 23 కుర్చీలు ఉండేలా ఏర్పాటు చేయాలంటే కావాల్సిన కనీస కుర్చీల సంఖ్య. కనీస అనేది కనపడిందంటే కసాగు కట్టాలండి. సో సింపుల్గా 27 33, 3 1 3 9 3 11 అండి. ఇంకేమైనా పోతాయా? 11 9 ఇంటూ 3, 11 99, 99 మూడు ఎంతో చూద్దాం. 99 మూడు 3 9 27, 3 9 27, 2 29, 297. అంటే 297 వచ్చేటట్టు కుర్చీలు వేయచ్చు అనమాట. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది సంఖ్యల్లో గరిష్ట సంఖ్య ఏది? చూడండి, ఫస్ట్ది 80,000, 81, 80,801, 80,180 మరియు 80,108. సో వీటిలో 81, 801, 180, 108 అన్నీ 80,000 అనేది కామన్. సో వీటిలన్నింటిలో 801 అనేది పెద్దది కాబట్టి 80,801 ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్త పెట్టుకోండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఎక్స్ విలువ కనుక్కోండి అన్నాడు. సో 2కు 4 కసాగు కడుతున్నానండి. కసాగు 4 అండి. 2 చేత 2 సార్లు పోతుంది. 2x మైనస్ 4 చేత ఒకసారి పోతుంది. 1x ఒక్కొక్కటి 1. 2x మైనస్ 1/4 ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ ఇక్కడ కసాగు 6 అండి. 3కు 2కు 3 చేత 2 సార్లు పోతుంది. 2x ప్లస్ 2 చేత 3 సార్లు పోతుంది 3. ఇప్పుడు 2 చేత లేదా అడ్డగుణకారం చేసేస్తుంది డైరెక్ట్గా. 6 ఇంటూ 2x మైనస్ 1, 4 ఇంటూ 2x ప్లస్ 3, 6 ఇంటూ 2x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 2x ప్లస్ 3.
చూడండి ఒకసారి. చూడండి మరొకసారి. కసాగు 4 2 సార్లు 2x - 1 ఈక్వల్ టు కసాగు 6 3 చేత 2x + 1. నేను డైరెక్ట్గా వేస్తున్నాను, అడుగురగానే చేస్తున్నాను. 6 × 2x - 1 అంటే 6 2 12x - 6 ఈక్వల్ టు 4 చేత 4 2 8x + 4 1 4. 12x నుంచి 8x పోతే 4x, ఈ -6 నడిపోతే 10 అవుతుందండి. 6 + 6 + 4 4x = +10 అండి. అది ఇప్పుడు x వాల్యూ కావాలి కాబట్టి x = 10/4. 2 5లు 2 2లు 5/2. x = 5/2 అవుతుంది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ప్రక్కన చూపిన పటంలో y డిగ్రీలు - x డిగ్రీలు విలువ ఎంత అండి అంటున్నాడు. ఇక్కడ మనకు ఒకసారి గమనిస్తే గమనించండి. ఇక్కడ 92 అనేది శీర్షాభిముఖ కోణము. ఇక్కడ 92 degrees వస్తుంది ఒక శీర్షాభిముఖ కోణము. దీని శీర్షాభిముఖ కోణం 92 degrees అవుతుంది. నెక్స్ట్, ఇక్కడ యాంగిల్ ఏ x డిగ్రీలు అయితే y విలువ ఎంత అవుతుందంటే వీటి రెండింటి యొక్క మొత్తం అవుతుంది. యాంగిల్ సి మరియు యాంగిల్ ఏ అవుతుంది. y degrees = యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి అవుతుంది. బాహ్య కోణం అనేది దాని ఆపోజిట్, దానికి అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం అవుతుంది. సో y అనేది x + 92 degrees = y అవుతుంది అనమాట. ఇప్పుడు మనకు కావాల్సింది x - y కాబట్టి ఈ y ని తీసుకొస్తే -y అవుతుంది. x - y = 92 degrees అవుతుంది. సో మనకు కావాల్సింది కూడా x - y - x కావాలి కదండి. -92 degrees అవుతుంది. 92 degrees. యాంగిల్ x యాంగిల్ 92 degrees = యాంగిల్ y. యాంగిల్ y - యాంగిల్ x = 92 degrees అండి. సో అది 92 degrees. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక బాలుర వసతిగృహంలో 100 మంది విద్యార్థులకు 40 రోజులకు సరిపడా బియ్యం నిలవగలదు. ఆ వసతిగృహాన 4 రోజుల తర్వాత అదనంగా 20 మంది విద్యార్థులు వచ్చిన మిగిలిన బియ్యం ఎన్ని రోజులు సరిపోను? ఫస్ట్ 100 మంది ఉండేవాళ్ళు 4 రోజుల తర్వాత 120 మంది అయ్యారు. మొదట ఉన్నటువంటి విద్యార్థులు 100 మంది, అప్పుడు 40 కేజీలు ఉండేవి. తర్వాత 4 రోజుల తర్వాత వాటి యొక్క విలువ 36 కేజీలు పడిపోయింది. తర్వాత విద్యార్థుల సంఖ్య అనేది 120కి పెరిగింది. ఇప్పుడు విద్యార్థుల సంఖ్య పెరిగినప్పుడు ఉన్నటువంటి 36 కేజీలు అనేవి తక్కువ రోజులకు వస్తాయి కాబట్టి తక్కువ బై ఎక్కువ అనే మనం కాన్సెప్ట్ ఉపయోగించి చేద్దామండి. సో తక్కువ అంటే 100/120 × 36. ఈ 0కి 0 క్యాన్సిల్. 4 3లు 4 9లు 3 1లు 3 3లు 3 × 10 అంటే 30 రోజులకి మనకు సరిపడ బియ్యం అనేది 120 మందికి 30 రోజులు మాత్రమే వస్తాయి అన్నమాట. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, మెథడాలజీ. క్రింది వారిని పరిశీలించండి.
షష్టాంశమాన పద్ధతిని కనుగొన్నది సుమేరియన్లు. గ్రీకు గణితాన్ని హేతువాద పద్ధతిలో అభివృద్ధి పరిచిన వాళ్ళు గ్రీకులు గణితాన్ని హేతువాద పద్ధతిలో అభివృద్ధి పరిచారు. ఇందులో సరైనది ఏంటండి? ఏ సరైనది, బి సరైనది, రెండు కూడా సరైనదండి. షష్టాంశమాన పద్ధతిని కనుగొన్నది సుమేరియన్లు. గ్రీకులు గణితాన్ని హేతువాద పద్ధతిలో అమర్చారు. సో ఏ మరియు బి రెండు కూడా సరైనవే. నెక్స్ట్, విద్యార్థి రెండంకెల సంఖ్యల వరకు చతుర్విధ ప్రక్రియలో పద సమస్యలను సాధించడం ద్వారా విద్యార్థుల్లో నెరవేరే గణిత శాస్త్ర విద్యా ప్రమాణంను ఈ క్రింది వానిలో గుర్తించండి. ఏంటండి? దాన్ని సమస్య సాధన. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వివిధ సమతల పటాలను లేదా జ్యామితీయ పటాలను వాటి ధర్మాలను చక్కగా వివరించే బోధనోపకరణము. ఏంటండి? సమతల పటాలు, జ్యామితీయ పటాలను వివరించడానికి ఉపయోగపడేది జియో బోర్డ్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వాటిని పరిశీలించండి. విశ్లేషణ పద్ధతి నూతన విషయాలను కనుగొనాలనే ఆసక్తిని రేకెత్తిస్తుంది. విశ్లేషణ పద్ధతి అన్వేషణ దృక్పథాన్ని పెంపొందిస్తుంది. సరైన సమాధానాన్ని గుర్తించండి. ఏ సరైనది, బి సరైనది. సో విశ్లేషణ పద్ధతిని నూతన విషయాలను కనుక్కోవాలనే ఆసక్తిని రేకెత్తిస్తుంది. విశ్లేషణ పద్ధతి అన్వేషణ దృక్పథాన్ని పెంపొందిస్తుంది. సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, హంటర్ స్కోర్ కార్డు నందు కొన్ని అంశాలు కింద ఇవ్వబడ్డాయి. విషయము, భౌతిక రూపం, అభ్యాసాలు, రచయితల అనుభవం, పాఠ్యపుస్తకం, ఉపయోగపడే విధం. అయితే అది కలిగి ఉన్న పాయింట్ల ఆధారంగా ఆరోహణ క్రమంలో అమర్చితే సరైన క్రమము. ఏంటండి? ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ ఈ పాఠ్యపుస్తకం ఉపయోగపడే విధం. నెక్స్ట్ డి రచయిత అనుభవం. నెక్స్ట్ బి భౌతిక రూపం. నెక్స్ట్ సి అభ్యాసాలు. చివరిలో విషయం అన్నమాట. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, నిర్మాణాత్మక మూల్యాంకనం ఈ అంశాలను కలిగి ఉంటుంది. ఏ అంశాలండి? ABCD. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రాజెక్టులు, లఘు పరీక్షలు, పిల్లల భాగస్వామ్యం మరియు ప్రతిస్పందనలు, పిల్లలు రాసిన అంశాలు అన్నీ కూడా సరైనవే. సో ఇదండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎగ్జామ్ బాగా రాస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.